ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా న్యాయం చేస్తున్నప్పుడు మరి ఈయనకేం వచ్చిందండి అనొచ్చు. అయ్యా మరి ఇప్పుడు నేను తిరిగి ఇచ్చేస్తే నాకేమొస్తుంది? అయ్యా నేను చేసినటువంటి లేదా నేను చేసినటువంటి ప్రతి తప్పుడు పనిని తిరిగి ఇచ్చేస్తా, మరి నాకేమొస్తుంది అని ఒకవేళ నువ్వు ప్రశ్న కనుక వేస్తున్నట్లయితే సమూయేలుకి ఏమి ఇచ్చాడో తెలుసా? రేపు నీ మనస్సులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. సమూయేలు అంటా ఉన్నాడు, వాళ్ళు ఎందుకు వచ్చారో సౌలైతే చెప్పలేదు. సౌలు ఇంకా సమూయేలుకు చెప్పలే, ఎందుకు వచ్చారని చెప్పలే. చెప్పకపోయినా కూడా సౌలు సమూయేలు దగ్గరకు పోయిన తర్వాత సమూయేలు అంటా ఉన్నాడు, మీరేం చింతించమాకండి, 3 రోజుల క్రితము తప్పిపోయినటువంటి మీ గార్ధవములు అనగా గాడిదల గురించి మీరు చింతించమాకండి సమూయేలు చెప్పేశాడండి. ఎలా చెప్పాడంటావు ఈ సమూయేలు? తన జీవితంలో తప్పిపోయినటువంటి గాడిదల గురించి చింతించమాకు అని సౌలైతే చెప్పలేదు. ఏమని చెప్పలేదు? అయ్యా నా గాడిదలు పోయాయని సౌలైతే చెప్పలేదు. కానీ సౌలు మనస్సులో ఉన్నటువంటి బాధ, సౌలు ఏ విషయంలోనైతే బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నాడో ఆ బాధనంతటిని కూడా సమూయేలు చెప్పేశాడు. ఏమంటున్నాడు? 3 రోజుల క్రితము తప్పిపోయినటువంటి మీ గార్ధవముల కోసం చింతించమాకండి అని చెప్పేశాడండి. అర్థమవుతుందా? ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి తండ్రి విను. ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తరువాత నీ జీవితంలో ఎక్కడ కూడా ఎవరినైనా సరే మోసము చేసినట్లయితే, ఎవరినైనా అన్యాయము చేసినట్లయితే, దేవుడు ఉన్నాడు అని భయపడుతూ ఎక్కడ కూడా తప్పు చేయకుండా క్రమంగా దేవుని మందిరానికి వస్తూ క్రమంగా దేవుని వాక్యాన్ని విని క్రమంగా ప్రార్థన చేస్తూ భయము కలిగి భక్తి కలిగి గనక నువ్వు ఉంటే, ఇదిగో సమూయేలుకి ఎలాంటి కృపను దేవుడిచ్చాడో అలాంటి కృప దేవుని మందిరానికి వచ్చినటువంటి నీకు నాకు దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. ఎలాంటి కృప? నీ జీవితంలో దేనికోసమైతే బాధపడుతూ ఉన్నావో ఎదుటి మనిషి యొక్క బాధను కూడా అర్థం చేసుకునేటువంటి కృపను దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? చేసినటువంటి తప్పులు ఏ తప్పు కూడా తనలో లేకుండా ఒప్పుకున్నప్పుడు. సమూయేలు ఎంత నీతిగా బ్రతికాడో, ఎవరిని అన్యాయం చేయకుండా దేవుడు ఉన్నాడని భయభక్తులతో దేవుని మందిరంలో బ్రతికాడో అలా భయభక్తులతో బ్రతికాడు కాబట్టి సమూయేలుకి అలాంటి కృపనిచ్చాడు. నువ్వు దేవుని మందిరానికి కనుక క్రమంగా వచ్చినట్లయితే, దేవుడు ఉన్నాడని తప్పుడు పనులు చేయకుండా యథార్థంగా బ్రతికినట్లయితే, నువ్వు ప్రార్థన చేసినా కూడా నా ప్రభు నీకు తెలియజేస్తాడు. ఏం తెలియజేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఎలాంటి అపాయాలు వస్తూ ఉంటాయో, నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి ఎలా బయటపడాలో ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ప్రియతండ్రి, నీ ఇంట్లో ఎవరిదో చెడు చూపున్నదని, నీ ఇంటికి ఏదో అయిపోయిందని, నీ బిడ్డలకి ఏదో అయిపోయిందని, ఈ కష్టంలో నుంచి ఎలా బయటపడదానని బాధపడుతూ ఏడుస్తున్నటువంటి ప్రియతండ్రి విను. సమూయేలు దేవుని మందిరానికి వచ్చి క్రమంగా ఉన్నాడు కాబట్టి, సమూయేలు దేవుని సన్నిధిలో పుట్టినప్పటి దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వచ్చేంత వరకు, ముసలితనం వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో తప్పు చేయకుండా, పాపము చేయకుండా, ఎలాంటి అన్యాయము చేయకుండా నీతిగా బ్రతుకుతూ చక్కటి పరిపాలన, చక్కటి న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి దేవుడే సమూయేలుకు తెలియజేశాడండి. ఏమని? నీ దగ్గరకు రేపు సమూయేలు వస్తాడు. దేనికోసం వస్తాడు? తన గార్ధవముల కోసం వస్తాడు. అయితే సౌలుతో నువ్వు మాట్లాడు, సౌలుని భయపడొద్దని చెప్పని దేవుడు సమూయేలుతో మాట్లాడేటండి. అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థమవుతుందా? ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి తండ్రి, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి అక్రమమైనటువంటి పనులన్నింటినీ కూడా ఒప్పుకున్నట్లయితే, ఏ అక్రమమైనటువంటి పనులు, ఏ తప్పుడు పనులు ఒకళ్ళు నీ జీవితంలో చేశానో అని నీకు గుర్తొచ్చినట్లయితే, అవన్నిటిని కూడా తిరిగి ఇచ్చేసినట్లయితే నా ప్రభు నీకు కూడా తెలియజేస్తూ ఉంటాడు. నీకు రాబోతున్నటువంటి ఆపదలు ఎలాంటివో నీకు తెలియజేస్తాడు. నీకు రాబోతున్నటువంటి ఇబ్బందులు ఎలాంటివో, ఎలా బయటపడాలో నీకు తెలియజేస్తాడు. ఎవరో తెలుసా? ఆయన దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి ప్రియతండ్రి,
ఈరోజు వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏందో తెలుసా? సమూయేలు లాగానే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటే మంచిది. యావని ఎవరి ఎద్దునైనా ఉచితార్థంగా తీసుకున్నానా అన్నట్టుగా ఎవరినైనా అన్యాయం చేసినట్లయితే, ఎవరి దగ్గరైనా ఉచితార్థంగా డబ్బులు తీసుకున్నట్లయితే ఇచ్చేసాయి. ఎవరి దగ్గరైనా ఉచితార్థంగా పొలాలు స్థలాలు లాక్కున్నట్లయితే ఇచ్చేసాయి. కానీ నువ్వు ఇయ్యకపోతే నువ్వు ఆశీర్వాదం అనుకుంటున్నావేమో, అవి దగ్గర పెట్టుకుంటే నేను తినొచ్చు అనుకుంటున్నావేమో. కానే కాదు. కానీ నీ బిడ్డల కొరకు నువ్వు బహుభయంకరమైనటువంటి ఒక శాపాన్ని సమకూరుస్తున్నావు అనే సంగతి మర్చిపోవద్దు. ఎక్కడైతే తప్పుడు లెక్కలు చేశావో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసాయి. దీవించబడతావు అనుకో. మాకు డబ్బులుంటే నేను సంతోషంగా ఉంటానని ఎవరినైతే ఏడిపించి నీ ఇంట్లో పోగేసుకున్నావో, ఎవరినైతే లంచముతోటి పోగేసుకున్నావో, ఎవరి దగ్గరైతే తీసుకొని నీ ఇంట్లో నీ బిడ్డలు తిందామని, నా భార్యకు పెడదామని, బిడ్డలకు పెడదామని ఇంట్లో పోగేసుకున్నట్లయితే అదే నీ ఇంటికి శాపంగా మారొచ్చు. సమూయేలు లాగానే నీ జీవితాన్ని పరీక్షించుకో. నువ్వు ఎవరో తెలుసా? అప్పుడు గనుడవు నీ అంతరాత్మ తెలియజేస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా నీకు కావలసినటువంటి ప్రతి దానిని కూడా ఇస్తాడు.